కాంగ్రెస్ కి కూడా అసమ్మతి సగనిని తప్పించుకునే అవకాశం లేకుండా ఉండే పరిస్థితి లేదా? ఎందుకంటే పొత్తుల్లో ఎత్తుల్లో భాగంగా కొంతమంది ఖచ్చితంగా సీట్లు వచ్చే అవకాశం ఉండదు. అప్పుడు ఎటువంటి పరిస్థితి ఉంటుంది? అయితే బీజేపీ కొంత ఇందులో సేఫ్ జోన్ లో ఉంటుందా? అంటే కొంతమంది వ్యాఖ్యానిస్తున్నట్టు ఒకవేళ అభ్యర్థులు ఎక్కువైతే పరిస్థితి, ఒకవేళ అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఈ అసమ్మతి సెగలు అనేవి ఉండవు అనేది ఒక కామెంట్. మరోవైపు టికెట్లు కేటాయించిన తర్వాత అసమ్మతి సెగల గురించి మాట్లాడుకుంటున్నాం. మహేష్ గారు, కాంగ్రెస్ పార్టీ కూడా తప్పించుకోవడం కష్టమే. ఇంకో విషయం ఏంటంటే ఇంకో టికెట్ అడుగుతున్నారు కొంతమంది. అంటే వారసత్వ రాజకీయాలు ఎప్పటి నుంచో ఉన్నాయనుకోండి, 2 టికెట్లు ఇస్తే మేము గెలిపించుకొస్తాము అని కూడా కాంగ్రెస్ పార్టీలో అడుగుతున్నారు. మరి ఒక రూల్ పెట్టుకున్నారు కదా మీరు, ఒక కుటుంబానికి ఒకే టికెట్ అని, బ్రేక్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? అట్లేం లేదు. అంటే అందరినీ అకామిడేట్ చేసే ప్రయత్నమే కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా అందరినీ కార్యకర్తలను సీనియర్ నాయకులను దృష్టిలో పెట్టుకుని చేస్తుంది. 2 టికెట్లు నిజంగా బలం ఉంది, గెలుపు అవకాశాలు ఉన్నాయన్న దగ్గర ఆలోచిస్తారు. ఇప్పుడు జానారెడ్డి గారు వారి అబ్బాయికి అడుగుతున్నారు, అరుణ్ గారు వారి అమ్మాయికి అడుగుతున్నారు. ఖచ్చితంగా ఇవ్వాలి అనే బెంచ్ మార్కు కాంగ్రెస్ పార్టీ లేదు, ఇవ్వకూడదు అనే నిబంధన కూడా కాంగ్రెస్ పార్టీ లేదు. అంతిమంగా అభ్యర్థి గెలిపే లక్ష్యంగా పార్టీ పనిచేస్తుంది ఎన్నికల టైంలో. ఆ గెలుపులో ఆ పెట్టుకున్న క్రైటీరియాలో ఎవరెవరు ఫిట్ అవుతే దాని ప్రకారం టికెట్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. బట్ బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఒకటే టికెట్ ఇస్తారు. మీరు ఇవ్వాలని లేదంటున్నారు కానీ ఒక పార్టీ ఒక కుటుంబానికి ఒకే టికెట్ అని స్పష్టంగా అధిష్టానం ప్రకటించినప్పటికీ వారసుల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాలా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేశారు. ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి విషయంలో కొంత ఎక్సెప్షన్ దొరికింది. ఇప్పుడు బహుశా దాన్ని అమలు చేస్తారని ఆశిద్దామని. ఆ రూపంలో అసమ్మతి ఇంకా ఎక్కువగా ఉంటుంది అంటున్నాను నేను. ఇప్పుడు అసమ్మతి అంటే టీఆర్ఎస్ కానీ మిగతా ఏ పార్టీలతో పోల్చినా కాంగ్రెస్ పార్టీ చాలా లాంగ్ ఇన్నింగ్స్ ఆడుతున్నటువంటి పార్టీ. అంటే ఆ ఎమ్మెల్యే ఆస్పిరెంట్స్ లిస్ట్ 5 పైనే తప్ప ఒక మాక్సిమం 20 అప్లికేషన్లు వచ్చిన నియోజకవర్గాలు ఉన్నాయి. మినిమం 5-6కు తక్కువగా ఏ నియోజకవర్గంలో కూడా రాలేదు. ఎక్సెప్ట్ వెరీ ఫ్యూ లీడర్స్. ఇప్పుడు ప్రధాన పోస్టులో ఉన్న వాళ్ళకి పోటీ అవసరం లేదు కాబట్టి వాళ్ళది సింగిల్ గా పోయింది. మిగిలిన వాళ్ళందరూ ఇదే మెజారిటీ. సో కార్యకర్తల బలము, నాయకుల బలం ఎక్కువ ఉన్న పార్టీగా సహజంగానే ఆస్పిరెంట్స్ లిస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. అయితే ఒకరికి అవకాశం ఇచ్చినప్పుడు మిగతా వాళ్ళు కలిసి పనిచేయడం అనేది అక్కడ ఉన్నటువంటి అంశం. ఆ క్రైసిస్ మేనేజ్మెంట్ ఏదైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎఫెక్టివ్ గా డీల్ చేస్తారన్న పూర్తి విశ్వాసం మాకుంది. ఎందుకంటే ముందుగానే కాన్ఫిడెన్స్ లో తీసుకుంటున్నారు, సర్వే చేస్తున్నారు, సర్వే రిపోర్ట్లు ముందు పెడుతున్నారు. సో సర్వే రిపోర్ట్లు ఇప్పటికే ప్రకటించాలంటే మీరు చేసిన గత ప్రకటనలో వ్యూహాత్మకంగానే కాంగ్రెస్ పార్టీ కొంత వ్యూహాత్మకంగానే కొంత ఆలస్యం చేస్తుంది. ఎన్నికల కోడ్ రాలేదు. ఇప్పుడు ఎన్నికల దట్ ఈస్ ఆల్సో వన్ రీజన్. అంటే సీరియస్ గా కొన్ని అండర్స్టాండింగ్ సీట్స్ అయితే ఉన్నాయి. తెలుగుదేశం బలంగా ఉన్న దగ్గర తెలుగుదేశం అవకాశం ఇవ్వాలి అనే ఆలోచన కాంగ్రెస్ బలంగా సీట్లు ఇస్తే కూటమికి కలిసి పోటీ చేస్తాను. ఎన్ని సీట్లు ఉన్నాయి గారికి 3 సీట్లు ఇస్తా ఉంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని సీట్లు? 119 కదా ఉన్నాయి. 119లో మెజారిటీ సింహభాగం కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. మిగిలిన పార్టీలో వాళ్ళ బలాబలాల ప్రాతిపదికన ఉమ్మడి అంగీకారం మేరకు టికెట్ల పంపిణీ జరుగుతుంది. ఆర్ కృష్ణయ్య గారు వచ్చినా రేపు ఇంకెవరు వచ్చినా కూడా స్వాగతిస్తూనే. ఎందుకు స్వాగతిస్తున్నాము అంటే ఇది నిజంగా కూడా టికెట్లు పొత్తులు పెట్టుకుని టికెట్లు ఇవ్వడం అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి చేస్తున్న త్యాగం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని పనిచేసిన వాళ్ళకి కొంత ఇబ్బంది కలిగినా కూడా ఆ త్యాగాలకు సిద్ధపడే పార్టీ ముందుకు పోతుంది. ఇచ్చిన తెలంగాణ కేసీఆరే కాదు, ఇంకెవరైనా కాదు, ఆ కుర్చీలో కూర్చున్న వ్యక్తి ఒక నియంతలాగా వ్యవహరిస్తుంటే ఖచ్చితంగా ఈ ప్రజాస్వామ్యానికి, కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజల భవిష్యత్తుకు ఇది మంచిది కాదు. కాబట్టి ఆ పంతాను ఆపాలంటే మనందరం ఐక్యం కావాలని అందరినీ కూడగడుతున్నాం. దానిలో దాదాపు సఫలీకృతం అయినట్టే. భవిష్యత్తులో కూడా మంచి ఫలితాలు మీరు చూడబోతారు. బీజేపీకి పెద్ద సమస్య ఉండకపోవచ్చా? మాకేముండదు సార్, ఎప్పుడు ఉండదు, ఇప్పుడు ఉండదు. మాకు ఉత్తరప్రదేశ్లోనే అంటే పెద్ద పెద్ద రాష్ట్రాల్లో మేము అధికారంలో అనేక సంవత్సరాల నుంచి అధికారంలో రాష్ట్రాల్లోనే ఇబ్బంది లేదు. ఎందుకని అంటే ఆశావాహులు ఎక్కువ ఉండకపోవడానికి కారణం ఏంటి? ఈ ఆశావాద వ్యక్తి ప్రాధాన్యత అసలే ఉండదు కాబట్టి కదా. మాకు అమిత్ షా గారు మీకు గత ఇప్పుడు కాదు, పోయిన సంవత్సరం మాది తెలంగాణలో మాది బలహీనమైన పార్టీ ఉంది, మనకు ఒక 50 మంది అభ్యర్థులను ప్రకటిస్తే పనిచేసుకుంటారు అని పోయిన సంవత్సరం మేలో అడిగితే స్పష్టంగా చెప్పాడు, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేంత వరకు మన అభ్యర్థులను ప్రకటించే ప్రసక్తే లేదు. ఆయన సొంతంగా ఆయన వ్యక్తి కనుక ఆయన అనుకుంటే ఆయన పక్కన పెట్టేసి అంటే పార్టీ కోసం పనిచేయండి, ఎవరు పార్టీ కోసం పనిచేస్తారో వాళ్ళకే ఎన్నికల్లో అవకాశం వస్తుంది. కాబట్టి మీకు సమస్య లేదు, మనం ప్రకటించాలి. ఇప్పుడు చెప్పాలి, ఏదో షెడ్యూల్ వచ్చింది కాబట్టి చెప్పలే. పోయిన 2017 మేలో చెప్పాడు. మా స్టేట్ ఆఫీస్ బేరర్స్ మీటింగ్ లో చాలా స్పష్టంగా చెప్పాడు. అందుకోసం మాది ఖచ్చితంగా ఈ రాష్ట్రం అంటే మేము ఒప్పుకొని ఈ ఒక్క రాష్ట్రంలో అసమ్మతి సెగలని మాకు బలహీనంగా ఉన్నామో లేకపోతే మేము అనుకుంటున్నటువంటి వాళ్ళకు మరి మిగతా రాష్ట్రాలలో
ఉత్తరప్రదేశ్ లో రాజస్థాన్ ఇప్పుడు 4వ సారి గెలవబోతున్నాం లేరని అనుకుంటున్నారు. రాజస్థాన్ 4వ సారి గెలవబోతున్నాం కదా. మహారాష్ట్రలో గతంలో కూడా ఉన్నాం. రాజస్థాన్ గెలవబోతున్నారా? అంత అనుకూలంగా లేవని చెప్పి ఇప్పుడు అంత అనుకూలం కర్ణాటక కూడా లేదని చెప్పి 70 సీట్లు 60 సీట్లు అని రాసిన రోజులు కూడా ఉన్నాయి కదా. 105 సీట్లు గెలిచాం కదా, 140 సీట్లు. మధ్యప్రదేశ్ లో గతంలో కూడా రాశారు కదా. ఢిల్లీ అసమ్మతి ఇబ్బంది రాదు కానీ 119 అభ్యర్థులు దొరకడానికి అయితే ఇబ్బంది లేదు. మాకు 119 సార్, మీకు ఒక విషయం చెప్తున్నాను సార్. మీకు మా పార్టీ వ్యవస్థ అభ్యర్థులతోనే ఆధారంగా జరుగుతుందని నేను ఖచ్చితంగా నమ్మట్లేదు, ఖచ్చితంగా లేదు. నెంబర్ 1. నెంబర్ 2, నేను ఏమంటున్నా అంటే మీకు అస్సాం లాంటి రాష్ట్రాల్లో మాకు అసలు ఇక్కడ 13 సీట్లు, అస్సాంలో ఒక్క సీటు కూడా లేదు బీజేపీది. కానీ అస్సాంలో మేము అధికారంలోకి వచ్చినాం కదా, 7 సీట్లే కదా ఆడ మాకు ఉన్నాయి. అధికారంలోకి వచ్చినాం కదా, 75 సీట్లు గెలిచినాం కదా. మిషన్ అస్సాం ని ఇక్కడ తెలంగాణలో మిషన్ అస్సాం కాదు, మిషన్ హర్యానా, మిషన్ అస్సాం, మిషన్ త్రిపుర, మిషన్ ఉత్తరప్రదేశ్. అందుకోసమనే మా దగ్గర అభ్యర్థులు ఇంకొక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నా. తెలంగాణ ఉద్యమంలో 2014లో టీఆర్ఎస్ పోటీ చేసింది. టీఆర్ఎస్ లో ఉన్న అభ్యర్థుల కంటే ఆయా నియోజకవర్గాల్లో మా అభ్యర్థులు బలహీనంగా ఉన్నారా? మండల అధ్యక్షులుగా లేదా మండల పార్టీ వ్యవస్థలో గత 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. హవా రాజకీయాలలో ఎవరో ఒకరు హవారతో గెలుస్తున్నారంటే ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు హవా రాజకీయాల్లో కొత్త వాళ్ళు వచ్చినారు. అంత మాత్రం వాళ్ళకి నియోజకవర్గ సరిహద్దులు కూడా ఎల్లలు కూడా ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఎమ్మెల్యేలు అయినారు. అంతే అయితే ఎన్టీ రామారావు హవాతో వచ్చినారు, తర్వాత అంతరించిపోయిన తర్వాత చరిత్ర ముగించబడ్డది. కాబట్టి దానికి మాకు మా పార్టీ వరకు విధానాలు, కార్యకర్తల యొక్క కష్టము, మా వ్యవస్థ, మేము ఖచ్చితంగా మేము పూర్తి వ్యవస్థ మీద నమ్ముతున్నాం. అమిత్ షా గారు ఇప్పటికీ మళ్ళీ చెప్తున్నారు వ్యవస్థనే గెలిపిస్తుంది. మా పార్టీ ఎజెండాలో టాపిక్ పెట్టుకున్నాం, దానికి వెళ్ళాలి. ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిష్పాక్షికతపై అనుమానాలు కాంగ్రెస్ పార్టీకి, ఈవీఎంల మీద కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు శ్రీనివాసరావు గారు. అంటే ఈవీఎంల అనుమానం ప్రతిసారి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఈ మధ్య బయటకు వస్తుంది అంతే. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మొత్తం 57-58 పార్టీలను పిలిస్తే కూడా అందులో ఎక్కువ మంది మెజారిటీ బ్యాలెట్కి వెళ్దాం అని చెప్పి, మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈవీఎం మీద అనుమానం వ్యక్తం చేస్తుంది? గతంలో గెలిచింది ఈవీఎం మీద కాదా? ఎలక్షన్ కమిషన్ మీద కొంత అసంతృప్తి అంటే ఆయన ఏదో అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అధికార పార్టీకి, ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి అనేది మరి కొంత ఏమన్నా అర్థవంతంగా ఉందా? అంటే వ్యక్తుల మీద అనుమానాలు వ్యక్తం చేస్తే తప్పట్టాల్సిన, కానీ వ్యవస్థలను కానీ అనుమానాలకు గురి చేస్తేనే ప్రమాదంలో పడతాం. మనం పార్టీలు కాదు, మొత్తం ప్రజాస్వామ్యం ప్రమాదం. మనం ఒక సెటప్ పెట్టుకున్నామండి. నాకైతే బాగా తెలుసు. మరి మామూలుగా అందరు అభ్యర్థులు కలిపి ఒక కిరోసిన్ డబ్బాలో పెట్టి ఓట్లు వేయించేవాళ్ళు. కాడికి జోడెడ్ల గుర్తు కాంగ్రెస్కి, కమ్యూనిస్ట్ పార్టీలకు ఇంకేదో ఇది సుత్తి కొడవలు ఇలాంటివన్నీ ఉండేవి. ఎవరు వేసిన పోయి అందరు దాంట్లో వేస్తే ఆ డబ్బా సినారేకుడు డబ్బాలో పడేస్తే వాటికి అతికిచ్చేవాడు. కాడి జోడెడ్ల గుర్తు ఒకటి, ఇంకో సినారేకుడు పెట్టి దాంట్లో వేసిన వాటిని కౌంట్ చేసేవాడు. అక్కడి నుంచి అది పోయింది, ఆ పద్ధతి పోయి ఒకే దాన్ని బ్యాలెట్ పేపర్ పెట్టి చేశారు. ఆ బ్యాలెట్ పేపర్ నుంచి కూడా మళ్ళీ కొద్దిగా అడుగు ముందుకేసి ఇవన్నీ వచ్చినాయి, ఈ ఏవిఎంలు. ఎక్కడ అంటే ఓటర్ ఎక్కడ తడబడలేదు. అసలు నిరక్షరాస్యులు ఎక్కువ ఉన్న దేశం మంది. అయినా సరే ఇన్నిసార్లు మార్చుకుంటూ ఇన్ని ప్రయోగాలు చేస్తున్నా కూడా వాళ్ళు ఒక్కరోజు కూడా తడబడకుండా వాళ్ళు వేశారు. ఆ రోజుల నుంచి ఈ రోజుల దాకా బ్రహ్మాండంగా వెళుతున్నారు. వెళుతుంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే నిజంగా ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు ఏదో బ్యాంకులో జరుగుతుందండి, ఒకటి ఒక ఏటీఎం నుంచి విత్డ్రా చేసినట్టు మనకు వస్తుంది. జరగమని అంటలా, 1000కో 1,00,000కో ఒకటి జరిగినంత మాత్రాన అసలు ఏటీఎంల వ్యవస్థ తప్పన్నాం అనుకోండి, అసలు దాంట్లో వేసేవాడు తీసేవాడు భయపడతాడు. మనం ఒక మార్పులోంచి ఒక మార్పులోకి ఎడుతుంటాం కదండి. తప్పనిసరిగా ఎక్కడో చోట లోటుపాట్లు ఉంటాయి. లోటుపాట్లు ఉన్నంత మాత్రం ఇప్పుడు కరెంటు ముట్టుకుంటే షాక్ కొడుతుందంటే కరెంట్ అది పెట్టుకుంటే మనం ఎక్కడ ఉండేవాళ్ళం ఇవాళ. కాబట్టి ఏంటంటే దాన్ని ఓవర్కమ్ చేయాలి. ఏదన్నా దాంట్లో ఒక లోపం ఉంటే పట్టుకొని ఇవాళ ఈవీఎంలో ఏదో చెప్తే వాళ్ళు ఏదో ఇంకేదో పెట్టారు కదా, కాబట్టి అది కూడా కాదు దీంట్లో కూడా లోపాలున్నాయని చెప్తే దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. అంతేగాని ఒక వ్యవస్థను పెట్టి మళ్ళీ వెనకెళ్ళిపోదాం అనే ఒక వాదం కూడా మొదలు పెడుతున్నారు. ఎప్పుడు మొదలు పెడుతున్నారు చెప్పండి? ఒకసారి అధికారంలో ఉన్నప్పుడు అదే ఈవీఎంల మీద వాళ్ళు చేస్తున్నారు. ప్రతిపక్షం వాళ్ళు ఈవీఎంలని అనుమానించి మళ్ళీ ఆ ఈవీఎంల ద్వారానే గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడలేదు, వాళ్ళు సైలెంట్ గా ఉంటారు. అదే అడిగా, అంటే కాంగ్రెస్ పార్టీ 2 సార్లు యూపీఏ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ పార్టీలు కాదండి, ఇక్కడ పార్టీలు ఒకటి ప్రతిపక్షం పాలకపక్షం, ఇది రెండే తప్పితే మనకి పార్టీలకు ఏవో పేర్లు రకరకాల పేర్లు. దీంట్లో టెక్నికాలిటీస్ ఏంటి అనేది టెక్నికల్ ఎక్స్పర్ట్ ఒకటి ఇప్పుడు ఆయన్ని అనుమానించడం. శ్రీధర్ నల్లమూర్తి గారు ఉన్నారు. శ్రీధర్ గారు, ఈ ఈవీఎంలకు సంబంధించి ఎన్నికల సందర్భంగా ప్రతిసారి మనం చర్చించుకుంటూ ఉన్నాం. అసలు ఏంటి ఈవీఎంలు ట్యాంపరింగ్ అనేది అంత సులువా రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నట్టు? చాలా రాజకీయ పార్టీలు బ్యాలెట్కి వెళ్దామని అభిప్రాయం వ్యక్తం చేయడానికి కారణం ఏంటి? అసలు దీని వెనకాల తతంగం ఏంటండి? ఏం జరిగే అవకాశం ఉంటుంది? ఋషిగా ఇది టెక్నికల్ గా పాసిబిలిటీ అవుతుంది కానీ ప్రాక్టికల్ గా పాసిబుల్ అవుతున్నా లేదా అన్నది సందేహాస్పదమే.
ఎందుకంటే ఈ ఈవీఎం తయారు చేసే టైంలో దాంట్లో ఒక చిన్న బ్లూటూత్ మాడ్యూల్ కనుక పొందుపరచగలిగితే, అంటే ఈవీఎం లో తయారు చేసే టైంలో మాడ్యూల్ పొందుపరచడం ఎంతవరకు సాధ్యపడుతుంది అన్నది మళ్ళీ అది ఊహాజనితమైన విషయం. సో పొందుపరచగలిగితే కనుక వన్ మోర్ థింగ్ ఏంటంటే, పొందుపరిచినా కూడా కొన్ని సందర్భాల్లో మాకు ఓటింగ్ ఉంటుంది కదా, సో అక్కడ పట్టుబడవచ్చు కదా అని చెప్పేసి కొన్ని వారంలో ఉంటూ ఉంటాయి. మాకు ఓటింగ్ జరిగిన తర్వాత కూడా రియల్ ఓటింగ్ స్టార్ట్ అయ్యే టైంలో ట్రిగ్గర్ అయ్యే విధంగా మనకి దీంట్లో ఏర్పాటు చేయొచ్చు ప్రోగ్రామింగ్ లో. సో ఇలా కూడా పాసిబిలిటీ అనేది ఉంది ఎక్కడ ఈవీఎంలు అనేది మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజ్ లో కాంప్రమైజ్ అయితే కనుక. సెకండ్ థింగ్, ఇంకో పాసిబిలిటీ ఏంటంటే, ఓటింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దాన్ని ఆ మెషిన్ వచ్చేటప్పటికి ఎలాగైనా ఫిజికల్ యాక్సెస్ తీసేసుకొని దాంట్లో ఉండే మెమరీలో స్టోర్ అయిన డేటా మొత్తాన్ని మోడిఫై చేసేసి రీప్లేస్ చేసేయటం అనేది. సో ఈ రెండు పాసిబిలిటీస్ టెక్నికల్ గా పాసిబుల్ అవుతాయి. కాకపోతే ఇక్కడ ఉండే ఎలక్షన్ కమిషన్ నిర్వహించే వ్యవస్థలో ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, లేకపోతే రకరకాల స్థాయిలో ఉంటూ ఉంటాయి. సో ఒకవేళ చాలా సందర్భాలు ఈవీఎంలు ట్యాంపర్ అవుతాయి అని డెమో చేసిన సందర్భాలు చాలా చోట్ల ఒక శాంపిల్ మెషిన్స్ తీసేసుకొని, సో ఈవీఎం మెషిన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అని వాటి మీద అది మన కంట్రోల్లో ఉంటుంది కాబట్టి, మన చేతిలో ఉంటుంది కాబట్టి దాన్ని ఫిజికల్ యాక్సెస్ తో తీసేసుకొని దాన్ని ఏదన్నా మనం చేసేయచ్చు. అలా కాకుండా ఎలక్షన్ కమిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేంజ్ చేసి తీసుకొచ్చిన డివైస్ ని ఎంతవరకు చేయగలుగుతారు ఏంటి, ప్లస్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆ ఫిజికల్ యాక్సెస్ ఎంతవరకు పాసిబుల్ అవుతుంది, ఇన్ని రకాల ఫిల్టరింగ్ మెకానిజమ్స్ అంటే ప్రాక్టికల్ కొన్ని సందేహాలకు అనుమానిస్తుంది. సో ఈవీఎం సిస్టమ్స్ లో ఇంతకుముందు ఒక మిత్రులు అన్నట్లుగా వ్యవస్థలో లోపాలు ఉన్నట్టుగానే ఆ వ్యవస్థ లోపాలను ఆధారంగా చేసేసుకొని, అంటే ఒకటి రెండు ఆ టెక్నికల్ గా ఉండే లోపాలను ఆధారం చేసుకొని అది పూర్తిగా ఏదో జరిగిపోతుందని చెప్పేసి అనుకోవడం మాత్రం కొద్దిగా. సో ట్యాంపర్ చేయడం అనేది అసాధ్యం అనే విషయం ఏం కాదంటారు అయితే? ఎగ్జాక్ట్లీ అండి, అసాధ్యమై ట్యాంపర్ చేయడం అనేది అసాధ్యమైతే ఎట్టి పరిస్థితుల్లో కాదు. ట్యాంపర్ చేయొచ్చు, అక్కడ కాంప్రమైజ్ అయిన డిఫరెంట్ లెవెల్ పీపుల్ ఉంటే కనుక ఖచ్చితంగా ఎలాంటిదైనా ఆల్మోస్ట్ ఇది ఒక డివైస్ మనం ఎవరు తయారు చేశారు, మనమే తయారు చేసింది. దాంట్లో మనకు కావాల్సిన డేటా అనేది పెట్టుకోవడానికి స్కోప్ ఉంది. ఇక్కడ చిన్న బ్లూటూత్ అంటే లక్షల్లో ఉన్న మెషిన్స్ ఎట్లా చేస్తారనేది కూడా అదొక ఇష్యూ కదా. డెఫినెట్ గా లక్షల్లో అంత భారీ సంఖ్యలో మెషిన్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజ్ లో చేయాలి. మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజ్ లో అంత కాంప్రమైజ్ అయితే కనుక డెఫినెట్ గా ఏదో ఒక పద్ధతిలో ఆ విషయం బయటకు వచ్చేసేస్తుంది. కాబట్టి ఏదో ఒకటి రెండు మెషిన్స్ మీద మనం శాంపిల్ డెమోస్ చేసేసో లేకపోతే అలా జరుగుతుంది అని చెప్పేసాను ఊహాగానాల ఆధారంగా మనం జస్ట్ ఏంటంటే ఈ వ్యవస్థ మొత్తాన్ని తప్పుపరచడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఒకవేళ ట్యాంపరింగ్ జరుగుతుందని చెప్పేసి ఉంటే కనుక వాటికి ఆధారాలతో సహా బయట పెడితే కనుక ఆటోమేటిక్ నుంచి అప్పటి నుంచి మనం ఆ సిస్టమ్ నే వద్దనుకోవచ్చు. అలా కాకుండా ట్యాంపరింగ్ జరిగే టెక్నికల్ పాసిబిలిటీస్ ఉన్నాయని అనుకోవడం కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ. సో బ్రీఫ్ గా దీని మీద మహేష్ గారు. ఇప్పుడు రిషి గారు అంటే కాలానుగుణంగా వారు శ్రీనివాసరావు గారు చెప్పినట్టు పరిస్థితుల్లో మార్పులు, తర్వాత ఎన్నికల శ్రమను తగ్గించుకొని, అంటే అధికారులు కానీ ఉద్యోగస్తుల శ్రమను తగ్గించుకొని కొంత ఈజీ వేలో ఎన్నికలకు ముందు పోయే క్రమంలో ఈ ఈవీఎంలను ఇంట్రొడ్యూస్ చేసింది నాటి కాంగ్రెస్ పార్టీ. కానీ బీజేపీ నాయకులు చెప్పే వరకు, అంటే ఎందుకు జేఎల్ నరసింహారావు గారు ఈ రోజు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు బీజేపీ నాయకులు, ఆ రోజు ఇది ప్రజాస్వామ్యానికి బ్లాక్ ఇది అని చెప్పి ఈవీఎం సిస్టమ్ ని బ్యాన్ చేయాలని ఒక పుస్తకమే రాసిండ్రు 2009లో వాళ్ళు ఓడిపోయిన తర్వాత. వాళ్ళు చెప్పే వరకు ఈవీఎంలను ట్యాంపర్ చేయాలన్న విషయం దేశానికి ఎవరికి తెలియదు. ఎలా ట్యాంపర్ చేస్తారు ఏంటి అనేది కూడా వాళ్ళకి ముందే ఐడియా ఉంది, అదంతా కూడా బ్రీఫ్ చేశారు. సో అదే సిస్టాన్ని తర్వాత ఇక ఆ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఆయన ఇంకా ఈయన బుక్ రాసిండు, ఆ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ సిస్టమ్ టెస్టెడ్ నుంచి ఈ రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి దీన్ని వద్దు అనే ఒక వాదన మొదలైంది అన్ని ప్రాంతాల నుంచి దేశంలో. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వారు నిపుణులు కూడా చెప్పిండ్రు, ఏదైనా కూడా మ్యాన్మేడ్ డివైస్ ఏది ఉన్నా కూడా దేర్ ఈస్ ఏ పాసిబిలిటీ. మొత్తంగా అసలు ఈవీఎంలు ఏం చేయలేదని ఈసీ చెప్తున్నంత కరాఖండిగా ఎక్స్పర్ట్స్ చెప్పట్లేదు కదా. ఎందుకు చెప్పట్లేదు అంటే మనం అవునన్నా కాదన్నా ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తితో ఉంది, నిజంగా స్వయం ప్రతిపత్తితో నడుస్తుందా అనేది మళ్ళీ అగైన్ ఇట్స్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ ఎప్పుడు జరుగుతాయో నాయకులు డిసైడ్ చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి ఎక్కడిది ఒకటి, రెండోది ఏ రిజల్ట్స్ వస్తాయి ఎన్ని సీట్లు వస్తాయో ముందే చెప్తున్నారు. మాకు 100 వస్తాయి, 99 వచ్చినాయి, రేపు 100 అంటున్నారు, ఏం జరుగుతుందో తెలియదు. అంటే నేను ఏమంటున్నా, ఇది తో పాటుగా ఉత్తరప్రదేశ్ లో ఈవీఎంల ఎన్నికల తర్వాత టెస్టింగ్ జరిగితే ఫెయిల్ అయింది. ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ ఎమ్మెల్యే దీన్ని ప్రెజెంట్ చేసి చూపించినారు, ఎట్లా ట్యాంపరింగ్ జరుగుతుంది ఏంటి అనేది చేసి చూపించినారు. అనేక అనుమానాలు దీని మీద, అంటే మళ్ళీ ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉందా అనేది అనేక అనుమానాలు ఉన్నాయి. సారీ సుధాకర్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు, నేను రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం మీకు సమయం ఇవ్వలేకపోతున్నాను. దీని మీద మళ్ళీ మరొకసారి చర్చిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లైవ్ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ లైవ్ షో. రేపటి లైవ్ షోలో తిరిగి కలుద్దాం.